ఎవరు రంగును చూపిస్తే వాటిని బేసోఫిల్స్ అని, తటస్థ వర్ణకానికి రంగును చూపే వాటిని న్యూట్రోఫిల్స్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమ్ల పదార్థాలకు రంగులు చూపిస్తే ఎసిడోఫిల్స్, క్షార స్వభావానికి క్షార పదార్థాలకు రంగును చూపిస్తే బేసోఫిల్స్, తటస్థ పదార్థానికి రంగును చూపిస్తే న్యూట్రోఫిల్స్. ఎసిడోఫిల్స్ అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఆమ్ల పదార్థాలు కాదు, ఇవి బేసిక్ సబ్స్టెన్సెస్ లేదా ఇవి న్యూట్రల్ సబ్స్టెన్సెస్ మాత్రం కాదు. ఆమ్ల వాటి ఆధారంగా వర్గీకరించాలి. దేని ఆధారంగా వర్గీకరించారు ఇక్కడ? అవి ఏ పదార్థాలకైతే రంగును చూపుతాయో, ఆమ్ల పదార్థానికి రంగును చూపితే వాటిని ఎసిడోఫిల్స్ అని, క్షార పదార్థానికి రక్తం మీద వేయగానే ఎవరైతే రంగును తీసుకుంటారో వాటిని బేసోఫిల్స్ అని, తటస్థ పదార్థం లేదా తటస్థ రంజకాన్ని లేదా తటస్థ వర్ణకాన్ని వేయగానే ఎవరైతే రంజకాన్ని చూపుతారో వాటిని న్యూట్రోఫిల్స్ అని అంటారు. ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారంలోని కేంద్రకం. ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారంలోని కేంద్రకం. ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారంలోని కేంద్రకం. ఈ 2 తమ్మెల ఆకారంలోని కేంద్రకం సాధారణంగా అలర్జీ సంబంధ కారకాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే సాధారణంగా కొంతమంది వ్యక్తులకు పుప్పొడి రేణువుల ద్వారా కూడా, కొంతమంది వ్యక్తులకు పుప్పొడి రేణువులను పీల్చడం ద్వారా, లేదా కొంతమంది వ్యక్తులకు చలికాలంలో చలి ద్వారా కొంతమందికి అలర్జీ రావడం జరుగుతుంది. అంటే వివిధ కారకాల ద్వారా లేదా విభిన్నమైన కారకాల ద్వారా అలర్జీ సంబంధ కారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ అలర్జీ సంబంధ కారకాల నుండి మన శరీరాన్ని కాపాడే అతి ముఖ్యమైన కారకాలు ఎసిడోఫిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుప్పొడి రేణువుల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం శీతాకాలంలో నడుచుకుంటూ వెళ్తుంటే పుప్పొడి రేణువులు మన శరీరం మీద సోకడం ద్వారా, పుప్పొడి రేణువులు మన శరీరంలో మీద సోకడం ద్వారా మనకి కలిగేటువంటి వ్యాధిని హే జ్వరం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పుప్పొడి రేణువులు మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా, ఈ అలర్జీ నుండి మానవ శరీరాన్ని కాపాడే ఎసిడోఫిల్స్ విఫలమవటం ద్వారా, రెండు కారణం. ఎసిడోఫిల్స్ వైఫల్యం చెంది పుప్పొడి రేణువులు మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కనిపించే జ్వరం హే జ్వరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ వన్. అయితే ఎప్పుడైతే సాధారణంగా వీటిని అలర్జీ సంబంధ కారకాల నుండి మానవ శరీరాన్ని కాపాడుతారు కనుక వీటిని ఇసినోఫిల్స్ అని కూడా పిలుస్తారు. అలర్జీ సంబంధ కారకాల నుండి శరీరాన్ని కాపాడుతాయి కనుక వీటిని ఇసినోఫిల్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటి యొక్క సంఖ్య శీతాకాలంలో అత్యధికంగా ఉంటుంది. డంబెల్ ఆకారం లేదా ఇలా ఉంటుంది. దీనిలోని కేంద్రకం, ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారం లేదా డంబెల్ ఆకారంలోని కేంద్రకం. శీతాకాలంలో ఎక్కువగా, సాధారణంగా మీరు గమనించి చూస్తే ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యధికంగా కనిపిస్తున్నటువంటి గడ్డి జాతి మొక్క అయినటువంటి కాంగ్రెస్ వీడ్ లేదా పార్థీనియం హిస్టెరోపోరం గురించి చెప్పుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ వీడ్ లేదా పార్థీనియం హిస్టెరోపోరం లేదా కాంగ్రెస్ వీడ్. ఈ కాంగ్రెస్ వీడ్ లేదా పార్థీనియం హిస్టెరోపోరం మానవ శరీరంలోకి చాలా భారతదేశంలో ఇటీవల కాలంలో రైతులను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి గడ్డి జాతి మొక్క. ఒకవేళ ఒక విత్తనం ఈ గడ్డి యొక్క విత్తనం, ఒక్క గడ్డి మొక్క విత్తనం పడితే 2-3 సంవత్సరాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ తీవ్రంగా వ్యాపించేటువంటి గడ్డి మొక్క. దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ గడ్డి మొక్క యొక్క పుప్పొడి రేణువులను మానవుడు లేదా రైతు పీల్చడం ద్వారా రైతుకు కలిగే లేదా రైతుకు సంక్రమించే జ్వరాన్ని హే జ్వరం అని చెప్పవచ్చు. రైతుకు కలిగే జ్వరాన్ని హే జ్వరం అని చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 తమ్మెల ఆకారంలోని కేంద్రకం అలర్జీ సంబంధ కారకాల నుండి మానవ శరీరాన్ని కాపాడుతాయి. వీటికి గల మరొక పేరు ఇసినోఫిల్స్. వీటి సంఖ్య శీతాకాలంలో అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఈ బేసోఫిల్స్ యొక్క కేంద్రకంని మరి గమనించి చూస్తే ACIDO, BASO, NEUTRO 3 పదాలు ఇచ్చాను. ఈ 3 పదాలలో ACIDO ఎసిడోఫిల్స్,
BASO బేసోఫిల్స్, NEUTRO న్యూట్రోఫిల్స్. ఈ 3 పదాలలో ఏ పదంలో ఎస్ అనే అక్షరం ఉంది? బేసోఫిల్స్లో. ఈ 3 పదాల్లో ఎవరిలో ఎస్ అనే అక్షరం ఉంది? బేసోఫిల్స్. కనుక దీనిలోని కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారంలోని కేంద్రకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఆకారంలోని. మీకు ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగితే మీరు ఆగి ఆలోచించి ఇంగ్లీష్లో ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్ మరియు న్యూట్రోఫిల్స్. ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారంలో, బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఇక్కడ బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటున్నప్పుడు, బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క ప్రధానమైన విధేంది? ఎసిడోఫిల్స్ ఏమో అలర్జీ సంబంధ కారకాల నుంచి శరీరాన్ని కాపాడుతాయని చెప్పుకున్నాం. ఎసిడోఫిల్స్ ఏమో అలర్జీ సంబంధ కారకాల నుంచి శరీరాన్ని. మరి బేసోఫిల్స్ ఏం చేస్తాయి? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, శరీరంలో మన శరీరానికి వ్యాధిని కలుగు చేసేదాన్ని ప్రతిజనకం అని, శరీరానికి రక్షణ కలుగు చేసేదాన్ని ప్రతిరక్షకం అని అన్నాము. శరీరానికి వ్యాధిని కలుగజేసే కారకాన్ని ప్రతిజనకమని, శరీరాన్ని వ్యాధి నుంచి కాపాడేదాన్ని ప్రతిరక్షకమని. ఈ రెండింటి మధ్య నిరంతరం మన శరీరంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య జరిగినటువంటి పోరాటం వల్ల ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, అంటే ప్రతిజనకం నాశనమైన, ప్రతిరక్షకం నాశనమైన, శరీరం నుంచి ఏదో ఒక వ్యర్థ పదార్థం శరీరం నుంచి బయటికి పంపించాలి. అంటే ఇది ఆ విధానాన్ని ఎన్గల్ఫింగ్ అని అంటారు. ఆ విధానాన్ని ఏమంటారు? ఎన్గల్ఫింగ్. ప్రతిజనక ప్రతిరక్షకాలలో ఎవరు విచ్ఛిన్నం చెందినా రెండవది మరణించిన దాన్ని తనంతలో జీర్ణం చేసుకోవడం, దాన్ని ఎన్గల్ఫింగ్. ఈ ఎన్గల్ఫింగ్ విధానంలో అర్థమవుతామా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎన్గల్ఫింగ్ విధానంని చేసే కారకం బేసోఫిల్స్. కనుక ఎన్గల్ఫింగ్ విధానంలో వ్యాధి కారకాన్ని కానీ, లేకపోతే శరీరాన్ని వ్యాధి నుంచి కాపాడే కారకాన్ని కానీ నాశనం చేసే అతి ముఖ్యమైన కారకం బేసోఫిల్స్. అంటే గాయాలను మాన్పడానికి దోహదం చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? ఇది గాయాలను మాన్పడానికి. ఎలా గాయాలను మాన్పడానికి దోహదం చేస్తుంది? గాయాలు ఎలా మానుతాయి? చీము విడుదల చేస్తాయి. చీము అంటే ఏంది? పస్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద యాంటీజెన్ అండ్ యాంటీబాడీ డిస్ట్రక్షన్ మెటీరియల్స్. ఈ ప్రతిజనకాలు మరియు ప్రతిరక్షకాల యొక్క పోరాటం వలన ఏర్పడినటువంటి నిర్జీవ కారకాలైనటువంటి చీము కణాలు మన శరీరం నుంచి బయటకు పంపడానికి దోహదం చేసే కారకాలు బేసోఫిల్స్. కనుక ఇవి మన శరీరంలో ఏర్పడే గాయాలను మాన్పడానికి దోహదం చేస్తాయి. ఇవి యసాకారంలో ఉంటాయి. లేకపోతే క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా ఇలానే చెప్పాలి. అంటే నీకు ఇదే ఉండాలి, ప్రతిజనకాలు ప్రతిరక్షకాల ద్వారా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకాలు బేసోఫిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారం, బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారం, న్యూట్రోఫిల్స్లోని కేంద్రకం అనేక తమ్మెల ఆకారంలోని కేంద్రకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రోఫిల్స్లోని కేంద్రకం అనేక తమ్మెల ఆకారంలోని కేంద్రకం. ఏం పనిచేస్తుంది ఇది? దానికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని తెల్ల రక్త కణాలు మొత్తం ప్రాథమికంగా ఎన్ని వచ్చినాయి? మొత్తం 5 వచ్చినాయి. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు మరియు లింఫోసైట్లు. ఈ 5 తెల్ల రక్త కణాలలోకి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కారకాలు న్యూట్రోఫిల్స్. అన్ని తెల్ల రక్త కణాల్లోకి 5 తెల్ల రక్త కణాల్లోకి ఎక్కువ సంఖ్యలో ఉండే కారకాలు. ఎప్పుడైనా సరే మన శరీరంలోకి ఏదైనా వ్యాధి కారకం ప్రవేశిస్తే దాన్ని నాశనం చేసే ప్రధానమైనటువంటి కారకం న్యూట్రోఫిల్స్. కనుక దాన్ని మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ లేదా సూక్ష్మ రక్షక భటులు అంటారు. వెరీ వెరీ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ లేదా సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఈ న్యూట్రోఫిల్స్ అనేక తమ్మెల ఆకారంలో ఉండి ఎప్పుడైనా మన శరీరానికి ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి కారకాన్ని నాశనం చేస్తుంది. కనుక మొట్టమొదటిసారిగా ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ సూక్ష్మ రక్షక భటులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒక రాష్ట్రంలో రక్షక భటుల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, ఎస్ఐల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, డిఎస్పీల సంఖ్య ఎక్కువగా ఉంటుందా? రక్షక భటుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని తెల్ల రక్త కణాలలోకి న్యూట్రోఫిల్స్ యొక్క సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అత్యధిక సంఖ్యలో తెల్ల రక్త కణాలను కలిగినవి, అత్యధిక సంఖ్యలో తెల్ల రక్త కణాల్లో అత్యధిక సంఖ్యలో కనిపించే కారకాలు న్యూట్రోఫిల్స్.
రెండు తమ్మెల ఆకారంలోని కేంద్రకం ఇసిడోఫిల్స్, ఎస్ ఆకారంలోని కేంద్రకం బేసోఫిల్స్, అనేక తమ్మెల ఆకారంలోని కేంద్రకం న్యూట్రోఫిల్స్. విధుల వారిగా వద్దాం. ఇది అలర్జీ సంబంధ కారకాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇది గాయాలను మాన్పడానికి దోహదం చేస్తుంది. ఇది శరీరాన్ని మొట్టమొదటిసారిగా కాపాడేటువంటి కారకం కనుక దీన్ని సూక్ష్మ రక్షక బట్టలు లేదా మైక్రోస్కోపిక్ పోలీస్ మెన్ అన్నాం కనుక వీటి యొక్క సంఖ్య అన్ని తెల్ల రక్త కణాల్లోకి అత్యధికంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మోనోసైట్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోనోసైట్లలోని కేంద్రకం చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకో, చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది కనుక ఇది చిక్కుడు గింజ ఆకారాన్ని కలిగి ఉంటుంది కనుక దీనిలోని కేంద్రకం. ఈ చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది కనుక దీనిలోని కణద్రవ్యం అత్యధికంగా ఉంటుంది. కణద్రవ్యం అత్యధికంగా ఉంటుంది. చిక్కుడు గింజ ఆకారాన్ని కలిగినందువలన మోనోసైట్లలోని కణద్రవ్యం అధికంగా ఉంటూ ఇది శరీరానికి క్యాన్సర్ సంబంధిత కారకాల నుండి లేదా శరీరానికి సంబంధించేటువంటి కార్సినోజెనిక్ పదార్థాల నుండి శరీరాన్ని కాపాడే అతి ముఖ్యమైన కారకం మోనోసైట్లు. శరీరాన్ని క్యాన్సర్ సంబంధిత కారకాల నుండి శరీరాన్ని కాపాడే అతి ముఖ్యమైన కారకం మోనోసైట్లు. నెక్స్ట్ లింఫోసైట్లలోని ప్రధానమైనటువంటి లక్షణం, లింఫోసైట్లోని కేంద్రకం వృత్తాకారం. 5 ఆకారాలు వచ్చినాయి. 5 తెల్ల రక్త కణాలు, ఒక్కొక్క తెల్ల రక్త కణం తన యొక్క ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఎసిడోఫిల్స్ 2 తమ్మెలు, బేసోఫిల్స్ ఎస్ ఆకారం, న్యూట్రోఫిల్స్ అనేక తమ్మెలు, మోనోసైట్లోని కేంద్రకం చిక్కుడు గింజ ఆకారం, లింఫోసైట్లలోని కేంద్రకం వృత్తాకారంలో ఉంటుంది. అంటే దీనిలో చిక్కుడు గింజ ఆకారం ఉంది కాబట్టి కణద్రవ్యం అత్యధికంగా ఉంది. ఇది వృత్తాకారంలో ఉంది కనుక దీనిలోని కణద్రవ్యం అత్యల్ప కణద్రవ్యం. లింఫోసైట్లోని కణద్రవ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా అత్యల్ప మొత్తంలో కణద్రవ్యాన్ని కలిగినటువంటి ఈ లింఫోసైట్ల యొక్క సంఖ్య తక్కువగా ఉండడం ఎయిడ్స్ వ్యాధిలోని ప్రధానమైన లక్షణం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఈ క్రింది కారకాలలో ఏ కారకాల యొక్క సంఖ్య అత్యల్పంగా ఉంటుంది? ప్రధానంగా లింఫోసైట్లు. ఏ లింఫోసైట్స్? ప్రత్యేకించి T4 లింఫోసైట్లు లేదా CD4 లింఫోసైట్లు. T4 లింఫోసైట్ల యొక్క సంఖ్య విపరీతంగా తగ్గటం. T4 లింఫోసైట్ల యొక్క సంఖ్య విపరీతంగా తగ్గటం ఎయిడ్స్ వ్యాధిలోని ప్రధానమైనటువంటి లక్షణం. ఇది తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైన సమాచారం. వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆకారాలు, విధులు. జీవితకాలం 13 నుంచి 15 రోజులు.